గారికి నేను రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తన యాత్రలో ఈరోజు అలుపెరగకుండా మన కొరకు ఎలాంటి కష్టాల్లో కూడా మా ముందు ఉండి మాకు ఎలాంటి ట్రోల్స్ జరిగినా ఎలాంటి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో ఎంతో ట్రోల్ చేసి నా బిడ్డని నన్ను ఎంతో బాధపెట్టిన టైంలో కూడా తను వచ్చి తెలంగాణ నుంచి వచ్చి మా ముందు నిలబడి మరి మీడియాకి అడ్రస్ చేసి ఒక మాదిగ బిడ్డ అంటే ఏమనుకుంటున్నారు, మా జాతి గౌరవం నిలబడే మాదిరిగా నేను ముందుంటా వాళ్ళకంటే కానీ ఒక దెబ్బ పడ్డ ఫస్ట్ నా మీద పడాలి అనే మాదిరిగా ఈరోజు ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అంటే ఈరోజు మరి అన్ని పదవదుల్లోనూ అన్ని నామినేట్ పోస్ట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా పెద్దపీట వేశారు. ఎందుకంటే ఎప్పుడైతే స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాల వరకు మాదిగ జాతి ఎస్సీలందరూ కూడా సేవకులుగా పనిచేసిన దాఖలు ఉన్నాయి. అప్పటి నుంచి ఎస్సీలకి అంటే మరి ముఖ్యంగా మాదిగకి ప్రోత్సహించింది 1982లో ఎన్టీ రామారావు గారు. ఆ రోజు వేసిన బీజం మరి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. ఆయన కూడా చాలా ప్రామిస్ చేశారు, తప్పనిసరిగా పార్టీ గెలిస్తే అందరు కూడా పెద్దపీట వేస్తారని. ఈరోజు మరి మాదిగలు ఎంత నష్టపోయారో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలు చెప్పింది ఏంటంటే, మీకు వర్గీకరణకి నేను లాయర్ను కూడా పెట్టను, నేను మాదిరిగా సుప్రీంకోర్టులో ఆయన లాయర్ను కూడా పెట్టలేదు, కానీ అయినా కానీ ఆ జడ్జిమెంట్ ఫేవర్గా మాకు రావడం అనేది ఈరోజు చాలా మంచి సందర్భం అండి. కనుక ఈరోజు ఈ వర్గీకరణలో అందరు కూడా 2011లోనే అందరికీ అంటే సెన్సస్ ప్రకారం సమన్వయం చేయాలి. ఆ సెన్సస్ త్వరలో జరగబోతుంది. కనుక మాదిగ జాతికి తప్పనిసరిగా ఈ యొక్క సెన్సస్ లో న్యాయం జరుగుతుంది. కనుక వాటి వర్గీకరణ మూలంగా ఎక్కడికి వాళ్ళకి కూడా ఈరోజు అందరు కూడా స్వాతంత్ర ఫలాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే రాశారో అవన్నీ కూడా మనకు ముందు వస్తాయని. సో కనుక అందరూ ప్రతి కులానికి దాన్ని బట్టి సబ్ క్యాస్ట్ ని బట్టి మనకి వర్గీకరణలో పదవుల్లో అయితేనేంటి, ఉద్యోగంలో అయితేంటి, చదువులో అయితేంటి అందరికి కూడా సమన్వయం జరుగుతుంది. కనుక ఇంత శుభ పరిణామంలో మరి అన్న ఈరోజు రావటం, మమ్మల్ని ఈరోజు శుభాకాంక్షలు అందించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా కూడా మేము భావిస్తున్నాం. కనుక అంత మహోన్నత వ్యక్తి ఇవ్వాలి, మా అందరికీ ముందు నడిపించాలి. ఆయనకు కూడా తన మనసులో ఏముందో నాకైతే తెలీదు, ఒక పెద్ద పదవి కూడా రాజ్యసభ లాంటిది రావాలని కూడా నేను కోరుకుంటున్నాను.